ఇది 2014 మోడల్ హోండా ఎక్సెంట్ అండి. ఎక్సెంట్లో ఎస్ వేరియంట్. ఈ ఎస్ వేరియంట్ స్పెషాలిటీ వచ్చేసి గెట్ అలాయ్ వీల్స్, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయండి. 86,000 కిలోమీటర్ డ్రైవ్ అవ్వడం జరిగింది. ఇట్స్ అ జెన్యూన్ రీడింగ్ కార్, సింగిల్ ఓనర్ ఓన్డ్ కార్ అండ్ ఇట్స్ అ లేడీ డ్రివెన్ కార్. బేసికలీ ఏదైతే సెడాన్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడితే మిడిల్ రేంజ్ అంటే మీడియం బడ్జెట్ విత్ అఫోర్డబుల్ ప్రైస్లో చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి దీని ప్రైసింగ్ మనం 4,25,000 కోట్ చేస్తున్నామండి. ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇట్ హ్యాస్ వెరీ గుడ్ అలాయ్స్ అండ్ దీని ఇంటీరియర్ కూడా మీరు చూసినట్టయితే ఇంటీరియర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ యూ గెట్ కంపెనీ ఫిటెడ్ స్టీరియో, స్టీరింగ్ కంట్రోల్స్. అఫోర్డబుల్ ప్రైస్లో కంఫర్టబుల్ స్పేషియస్ సెడాన్ కార్ ఇది మీడియం బడ్జెట్ రేంజ్లో. అండ్ మనకి లెగ్ స్పేస్ కూడా బ్యాక్ కూర్చున్న ప్యాసింజర్స్ కూడా లెగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలన్నా కూడా మనకి దీనికి బూట్ కూడా రియలీ వెరీ గుడ్ స్పేస్ ఇట్ హ్యాస్. బూట్ గురించి మాట్లాడినట్టయితే మనకి బూట్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా 5 మెంబర్స్, ఇట్స్ 5 సీటర్ కార్, 5 మెంబర్స్ సరిపడే ప్యాకేజ్ మన లగేజ్ అనేది ఫిట్ అవ్వడం జరుగుతుంది. కంఫర్ట్ పరంగా, సీటింగ్ పరంగా, డ్రైవ్ పరంగా అండ్ మైలేజ్ పరంగా అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ ప్రైజింగ్ పరంగా కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఈ కార్ మనకి అవైలబుల్ ఉంటుందండి. 2014 మోడల్ ఎస్ వేరియంట్ పెట్రోల్ కార్, 86,000 జెన్యూన్ రేటింగ్. రీసెంట్గా జనరల్ సర్వీసింగ్ అండ్ క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్న కస్టమర్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసరికి 4,25,000 చెప్తున్నామండి. ప్రైస్ వుడ్ బి నెగోషియబుల్ అండి. నేను చెప్పే ప్రతి ప్రైస్ కూడా అన్నీ నెగోషియబుల్, ఏది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీకు వచ్చి నచ్చితే కనుక వెహికల్ మనం నెగోషియేట్ చేయొచ్చు. ఇది 2022 మోడల్ టియాగోలోనే టాప్ ఎండ్ వేరియంట్ ఎగ్జెడ్ ప్లస్ అండి. దీని సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అ 5 స్టార్ రేటింగ్ కార్ అండ్ ఇట్ హాస్ 2 ఎయిర్ బ్యాగ్స్ టూ. అండ్ దాని తర్వాత ఇది ఓన్లీ 80 కిలోమీటర్స్ మాత్రం 29,000 డ్రైవ్ అయింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ ఓన్ కార్. అండ్ దీని ఎక్స్టీరియర్ ఫ్రంట్ లుకింగ్ గురించి మనం మాట్లాడినట్టయితే దీనికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ ఫాగ్ లైట్స్తో పాటు ఎల్ఈడి కూడా ఇవ్వడం జరుగుతుందండి దీనికి. బేసికల్లీ ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ప్రతి ఒక్క రీల్లో కూడా మనకు ట్రెండ్ అయ్యేది టాటా మోటార్ కార్. ఎందుకోసం అంటే దీని సేఫ్టీ అంటే మెయిన్లీ ముఖ్యంగా మనం మాట్లాడేది బాడీ స్టాండర్డ్ గురించి మనం మాట్లాడితే దీనికి రేటింగ్స్ అనేది 5 స్టార్ రేటింగ్ కార్ అండి. లోపల కూర్చున్న కంప్లీట్లీ దే ఆర్ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్ టాటా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనం ది బెస్ట్ ట్రెండింగ్ కార్. స్మాల్ ఫ్యామిలీకి కంఫర్టబుల్ హ్యాచ్ బ్యాక్ సిటీ డ్రైవ్కి ఇట్స్ అ వెరీ సూటబుల్ కార్. దీని ఇంటీరియర్ కనుక మనం చూసినట్టయితే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ సీట్ కవర్స్. కస్టమర్ అనేది సీట్ కవర్స్ అనేది ఫిట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా యూ విల్ గెట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇన్ దిస్ అండ్ రివర్స్ కెమెరా. ఈ టచ్ స్క్రీన్ సిస్టమ్, రివర్స్ కెమెరా యాజ్ ఇట్ ఈస్ అ టాప్ ఎండ్ కార్ షోరూమ్ నుంచే రావడం జరుగుతుంది. అండ్ యూ గెట్ స్టీరింగ్ కంట్రోల్స్ ఆల్సో. రియర్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి. ఇది 2022 మేక్ అండి. జస్ట్ 29,000 కిలోమీటర్ డ్రైవ్ అవ్వడం జరిగింది. అండ్ ద వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఇట్స్ సిఎన్జీ కార్. సిఎన్జీ గురించి మనం మాట్లాడినట్టయితే పర్ కేజీ సిటీలో మనకి అరౌండ్ 20 మైలేజ్ వస్తుంది. ఇన్ ద ట్రాఫిక్ లీస్ట్ 18 అయితే 100% మైలేజ్ వస్తుంది. ఆన్ హైవే ఇట్ గోస్ అప్ టు 25 to 28 మైలేజ్ వస్తుందండి. మైలేజ్ పరంగా అంటే ఎవరైతే బాగా డ్రైవింగ్ బాగా చేస్తారో, ఎవరైతే బాగా ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకైతే వెరీ సూటబుల్ కార్. అండ్ మైలేజ్ పరంగా వెరీ గుడ్ మైలేజ్ కార్ ఇది. 28 అయితే డ్యామ్ షూర్. 25 to 28 అండ్ కంపెనీ ఇచ్చిన మైలేజ్ అయితే 25 to 28 బిట్వీన్ ఉంది హైవేలో. సిటీలో 18 to 20 అయితే 100% వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనం 7,25,000 చెప్పడం జరుగుతుంది. ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుందండి.